సత్యాన్వేషకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నారు. సత్యవాక్యంను సరిగా విభజించు అను సిరీస్లో భాగంగా నీటి బాప్తిజము అనే సబ్జెక్ట్ ని కూడా సరిగా విభజించి చూసాం. ఎందుకంటే బైబిల్లో ప్రధానంగా రెండు రకములైన బాప్తిజమాలు ఉన్నాయని, ఒకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ప్రాఫెసీ అని చూసాం. ఇది యూదులకు సంబంధించినటువంటి బ్యాప్టిజం. మరొకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ద మిస్టరీ అని చూసాం. ఈ మర్మము అపోస్తుడైనటువంటి పౌలుకు ఇవ్వబడినది. ఇది మనందరికీ సంబంధించిన బాప్తిజము అని చూసాం. సో పౌలు సువార్తలో నీటి బాప్తిజమము లేదు, కేవలము స్పిరిచువల్ బ్యాప్టిజం అనగా క్రీస్తు యేసులోకి బాప్తిజము మాత్రమే ఉన్నది అని మనము చూసాం. సో ఈ బాప్తిజమము నీటి బాప్తిజం కంటే చాలా శ్రేష్టమైనది అండ్ చాలా ఉన్నతమైనది. సో బైబిల్లో ఈ రెండు బాప్తిజమాలు వేరువేరు. అయితే నేటి క్రైస్తవులు చాలా మంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియక పొరపడుతున్నారు. ఈ సబ్జెక్ట్ ఇదివరకే మనము డీటెయిల్గా కవర్ చేసాం. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ సబ్జెక్ట్ వినిన తర్వాత కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నిటికి ఇదివరకు నేను జవాబు ఇచ్చాను. వాటి యొక్క లింక్స్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రోజు ఈ వీడియోలో నీటి బాప్తిజం మీద మరో ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. పాప క్షమాపణ రక్షణ పొందడానికి బాప్తిస్మము అవసరమా? ఇస్ వాటర్ బ్యాప్టిజం రిక్వైర్డ్ ఫర్ ద సాల్వేషన్? దీని గురించి బైబిల్ ఏమంటుందో పరిశీలించండి. అయితే ఈ ప్రశ్న డీటెయిల్ గా ఆన్సర్ ఇవ్వాలి అంటే ఎవరు రక్షణ పొందడానికి? వాళ్ళు యూదుల రక్షణ గురించి అడుగుతున్నారా, లేదా అన్యుల రక్షణ గురించి అడుగుతున్నారు? బాప్తిజమము అవసరం అంటున్నారు అంటే వాటర్ బ్యాప్టిజం గురించి అడుగుతున్నారా, స్పిరిచువల్ బ్యాప్టిజం గురించి అడుగుతున్నారా? ఎందుకంటే రెండు ప్రోగ్రామ్ నడుస్తున్నాయి బైబిల్లో. ఇప్పుడు వాళ్ళు వేసేటువంటి ప్రశ్న ఎవరికి సంబంధించిన ప్రశ్న, అది మనము విశ్లేషణ చేయాలి. రక్షణ యూదులకు రక్షణ గురించి రాయబడి ఉంది, అలాగే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే అన్యుల రక్షణ గురించి కూడా రాయబడి ఉంది. యూదులకు సంబంధించిన బాప్తిజం ఏమో నీటి బాప్తిజమేమో, కృపాకాలంలో రక్షించబడిన వారికి ఏమో ఆత్మ సంబంధమైన బాప్తిజం. కాబట్టి ఎవరైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు మనం తిరిగి క్వశ్చన్ వేయాలి, ఎవరికి సంబంధించిన రక్షణ గురించి మీరు అడుగుతున్నారు, ఏ విధమైన బాప్తిజం గురించి మీరు అడుగుతున్నారు. వాళ్ళ కింగ్డమ్ ప్రోగ్రామ్ అయితే దాని గురించి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ గ్రేస్ ప్రోగ్రామ్ సంబంధించింది అయితే దాని గురించి మనం ఆన్సర్ ఇవ్వాలి. రైట్, కింగ్డమ్ ప్రోగ్రామ్ గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే యూదుల రక్షణ గురించి, యూదులకు ఏ విధమైనటువంటి పాప క్షమాపణ వస్తుంది, యూదులకు రక్షణ ఏ విధంగా వస్తుందో చూద్దాం. అలాగే గ్రేస్ ప్రోగ్రామ్ లో మనకు ఏ విధమైన పాప క్షమాపణ వస్తుంది, మనకు ఏ విధమైన రక్షణ వస్తుందో చూద్దాం. రైట్, అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం అంటే వారు బాప్తిజం ఎందుకు తీసుకుంటారు? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం తీసుకుంటారు. అదే కృపాసు వార్తకు వచ్చే పాటికే మనకి పాప క్షమాపణ ఏ విధంగా వస్తుంది? బాప్తిజము తీసుకుంటేనే పాప క్షమాపణ వస్తుందా? ఎఫెసీ 1:7 పౌలు ఏమన్నాడో చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చెప్పాలి, మన అపరాధములకు క్షమాపణ ఏ విధంగా కలుగుచున్నది? ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన. చెప్పండి, ఆయన రక్తం వలన. ఇక్కడ నీటి బాప్తిజం వలన ఉందా? నో. కృపాకాలంలో మన పాప క్షమాపణ యేసు రక్తము ద్వారా, నీటి బాప్తిజం ద్వారా కాదు. కింగ్డమ్ ప్రోగ్రామ్ లో ఒక రక్తం లేదుగా. యేసు ప్రభువారు మరణం గురించి, యేసు ప్రభువారు యొక్క శిలువ కార్యం గురించి, యేసు ప్రభువారు పాతి పెట్టబడి గురించి, యేసు ప్రభువారు తిరిగి లేచిన గురించి ఆ సువార్త ప్రకటించబడలేదు కదా. సో కాబట్టి వారికి పాప క్షమాపణ ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే నీటి బాప్తిజం. మన ప్రోగ్రాంలో ఏంటి? రక్తము వలన పాప క్షమాపణ. ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఓకే, రెండవది, మరి కింగ్డమ్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి రక్షణ ఏ విధంగా వస్తుంది? నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు.
ఏది నమ్మాలి? ఏసయే మెస్సయా నమ్మాలి. ఏసే మా రాజు అని నమ్మాలి. నమ్మి ఆయన ఇచ్చేటువంటి రాజ్యంలో మేము కూడా పాలుభాగస్తులు అవ్వాలి అంటే, మేము కూడా యాజక రూపకమైనటువంటి రాజ్యముగా ఉండాలి అంటే నీటి బాప్తిజం ఉండాలి. అప్పుడే మేము ప్రభుతో పాటు వెళ్తాము అని అది నమ్మాలి. ఆ సువార్త నమ్మాలి. ఆ ప్రోగ్రాం కింద భాగంగా నీటి బాప్తిజం నమ్మాలి. ఈ రెండు చేస్తే రక్షణ, లేకపోతే రక్షణ రాదు. అంటే ఒక వ్యక్తి నమ్ముతాడు యేసే మెస్సయ్య అని, కానీ నీటి బాప్తిజం తీసుకోలేదు అనుకోండి ఆ ప్రోగ్రాంలో, అంటే అతడు దేవుని రాజ్యంలో యాజకుడిగా ఉండుటకు నిరాకరిస్తున్నాడు అంటే అతని పట్ల దేవుని సంకల్పాన్ని కూడా నిరాకరిస్తున్నాడు. సో రక్షణ పొందాలంటే నమ్మి బాప్తిజం రెండు ఉంటే రక్షణ. కానీ కృపాకాలంలో రక్షణ రెండు ఉండాలా? ఒకటి ఉన్నా సరిపోతుంది. ఎఫెసు 2వ అధ్యాయం 8-9, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు, కనుక ఎవడు చేపడలేదు. చెప్పండి, ఇక్కడ ఈ రక్షణలో నీటి బాప్తిజం ఉందా? లేదు. సో ఇన్ ద గ్రేస్ గాస్పెల్ దేర్ ఇస్ నో వాటర్ బ్యాప్టిజం. విశ్వసించిన రక్షణ. కింగ్డమ్ ప్రోగ్రాంలో విశ్వాసము ప్లస్ రక్షణ రెండు కూడా ఉంటాయి. లేదండి ఎంతనా చెప్పండి, నీటి బాప్తిజం లేకపోతే రక్షణ రాదు. ఈరోజు చాలా సంఘాలు అవే బోధిస్తుంటాయి. బాప్తిజం తీసుకుపోతే నరకంలో పడిపోతాం, నరకంలో దేవుడు కాలుస్తాడు, నరకంలో దేవుడు నిన్ను ఏంచుతాడు. ఉపయోగం లేదు. నువ్వు ఎంత విశ్వాసం ఉండి ఎంత విశ్వాసగా కొన్ని ఏళ్ళ సంఘానికి వచ్చిన బాప్తిజం లేకపోతే నీకు సగమే రక్షణ అంటాడు. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందితే రక్షణ, నువ్వు నమ్మావు అంటే సగమే, మిగతా సగము నువ్వు ఫిల్ఫిల్ చేయలేదు కాబట్టి నువ్వు నరకమే అని వాళ్ళు మార్క్స్ వార్త 16 గట్టిగా పట్టుకొని చెప్తూ ఉంటారు. ఒకవేళ బాప్తిజము తీసుకుంటేనే రక్షణ, బాప్తిజము తీసుకుంటేనే పాప క్షమాపణ అయితే, ఇప్పుడు కొర్నేలి ఇంటి వారి అనుభవాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగొచ్చాడా? కొర్నేలి ఇంటి వారికి పరిచయం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగొచ్చాడు. పేతురు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చాడు అంటే ఏమండి, వారు బాప్తిజం పొందారా? లేదు. బాప్తిజం తీసుకుంటేనే పాప క్షమాపణ వస్తుందంటే మరి వీరు బాప్తిజం తీసుకోలేదు కదా. మరి వీరు బాప్తిజం తీసుకోలేదంటే వీళ్ళు పాప క్షమాపణ రానట్టే కదా. పాప క్షమాపణ లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఎలా దిగి వస్తాడు? పాయింట్ నెంబర్ 1. బాప్తిజం తీసుకుంటేనే రక్షణ అనే మాట వాస్తవం అయితే, మరి ఇక్కడ వారు నీటి బాప్తిజం తీసుకోలేదు కదా, మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఎలా దిగి వస్తాడు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చాడు, దాని అర్థం ఏంటంటే అన్యుల మీద దేవుడు కార్యం చేయడానికి బాప్తిజంతో నిమిత్తము లేదు, విశ్వసిస్తేనే రక్షణ అనే మాట మనకి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ సెలవు మీద దొంగ కూడా ఎగ్జాంపుల్. చివరి క్షణంలో యేసు ప్రభువుని విశ్వసిస్తాడు. నేడు నీవు నాతో పరదేశులో ఉంటావని ప్రభు చెప్పాడు. యాక్చువల్గా ఏం చెప్పాలా యేసు ప్రభు వారు ఆ దొంగతో? లేదు లేదు నాయనా, బాప్తిజం లేకపోతే నీకు పరదేశం లేదు. అర్జెంటుగా సెలవు నుంచి కింది దిగిపోయి ఆ రోమా సైనికులతో బతిమలాడి అర్జెంటుగా కింది దిగిపోయేసి ఏడ పక్కన నీళ్ళుంటే అర్జెంటుగా దాంట్లో మునిగేసి మళ్ళీ పైకి వచ్చి సెలవు ఎక్కిపో, నేను నిన్ను తీసుకెళ్ళిపోతా పరదేశికి అని చెప్పాలి. చెప్పాడు అలాగా? చెప్పలే. సో విశ్వాసముతోనే రక్షణ అనే విషయం క్లియర్గా ఉంటుంది. ఓకే రైట్. అయితే చాలా చర్చెస్ దీన్ని ఒక డాక్టర్గా చేసే, బ్యాప్టిజం లేదా యు గో టు హెల్, బ్యాప్టిజం లేదా నీకు రక్షణ లేదు. సో కాబట్టి మనం స్క్రిప్చర్స్ని రైట్ కోణంలో చూడాలి. వేరే వాళ్ళకి ఇవ్వటువంటి లేఖనాలు మనం అప్లై చేసుకుంటే అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.